ఈరోజు యొక్క గొప్ప మహోత్సవాన్ని ప్రారంభించుకునే ముందు విశ్వాసులందరూ వరుస క్రమంలో 2 లైన్లలో నిలబడవలసిందిగా మనందరినీ కోరుచు ఉన్నాను. అద్భుత వరప్రసాద మాత వార్షిక మహోత్సవం మరి జూబిలీ తీర్థయాత్ర ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ అద్భుత వరప్రసాద మాత పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించుటకు మాన్యులు మహాశ్రేష్ఠులు మహాగణ శ్రీ 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 కార్డినల్ పూల అంతోని తండ్రి గారు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. కావున ఈ యొక్క డ్యాన్స్తో మనం తండ్రి గారిని మన యొక్క పుణ్యక్షేత్రానికి ఆహ్వానించుకుంటూ భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొని వరప్రసాద మాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు మనలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడమని ఈ యొక్క దివ్య బలి పూజలో మన యొక్క సంఘము కోసము ఈ యొక్క విశ్వాసుల కోసము ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. స్వాగతం 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 త్రియేక దేవా ఆకాశమినా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని. ఆకాశమీనా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని పలికిన దేవా స్వాగతం. పలికిన దేవా స్వాగతం. నిన్ను స్తుతించి కొనియాడెదను. నిన్ను స్తుతించి కొనియాడెదను. స్వాగతం స్వాగతం నిసగా స్వాగతం సగమా స్వాగతం గమ్మా. సియోను కుమారి నిన్ను స్తుతించి పాటలు పాడగా భువిజనులందరూ నిన్ను భజించి నాట్యములాడగా. సియోను కుమారి నిన్ను స్తుతించి పాటలు పాడగా భువిజనులందరూ నిన్ను భజించి నాట్యములాడగా. దశతంత్రుల నాదము మీటుచు భజనలు చేయగా. దశతంత్రుల నాదము మీటచు భజనలు చేయగా. కదలి రమ్ము తండ్రి దేవా వేగమి రమ్ము యేసుదేవా మాతో ఉండుము ఎల్లప్పుడు ఓ ఆత్మదేవా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మన యొక్క అగ్రనేత్రాలు మహాగణ శ్రీ శ్రీ కార్డినల్ పూల అంతోని తండ్రి గారు ఈ యొక్క దీపస్తంభాన్ని వెలిగిస్తారు. ఆ తదుపరి గురువులు మరి ఆ తదుపరి ఈ యొక్క విశ్వాసులు వెలిగించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మహాగణ శ్రీ శ్రీ కార్డినల్ పూల అంతోని తండ్రి గారు ఈ యొక్క దీపస్తంభాన్ని వెలిగిస్తూ ఉన్నారు. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి తండ్రి గారికి స్వాగతం పలుకుదాం. అదేవిధంగా మా యొక్క సభాధిపతులు ఫాదర్ బోబెన్ కొల్లపల్లి గారు ఆ యొక్క దీపాన్ని వెలిగిస్తూ ఉన్నారు. తదుపరి మన యొక్క విచారణ గురువులు మరి వరప్రసాద మాత
పుణ్యక్షేత్ర రెక్టర్ వెలిగించవలసిందిగా కోరుచు ఉన్నాను. ఆ తదుపరి ఫాదర్ బిపిన్ జార్జ్ గారు, ఆ తదుపరి మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సభ గురువులు, హైదరాబాద్ అగ్రమేత్రాసనం నుండి విచ్చేసినటువంటి గురువులు ప్రతి ఒక్కరు యొక్క దీపస్తంభాన్ని వెలిగించవలసిందిగా కోరుచు ఉన్నాను. ఆ తదుపరి ఈ యొక్క విశ్వాసులు వెలిగించవలసిందిగా కోరుచు ఉన్నాను. మరి విశ్వాసులు వరుస క్రమంలో పుణ్యక్షేత్రం లోపలికి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచు ఉన్నాను. తరలి రండి, వేగమే రండి, పూజా బలిలో పాల్గొనరండి. స్వాగతం సుస్వాగతం ఈ దివ్య బలి పూజకు. దేవుని తిరు సభలో పూజ గురువుల సమక్షములో దేవుని తిరు సభలో పూజ గురువుల సమక్షములో పూజా బలిని సమర్పించుటకు వేగమే రండి ప్రజలారా, తరలి రండి ప్రియజనులారా. స్వాగతం సుస్వాగతం దివ్య బలి పూజకు. స్వాగతం సుస్వాగతం ఈ దివ్య బలి పూజకు. పతిత పావనుడు మన ప్రభు, పరమ పూజ్యుడు పరమ వైద్యుడు పతిత పావనుడు మన ప్రభు. పాపరక్షకుడు పవిత్రాత్ముడు, పాపరక్షకుడు పవిత్రాత్ముడు, పరమేశ్వరుని దివ్య పూజకై, పరమేశ్వరుని దివ్య పూజకై. స్వాగతం సుస్వాగతం దివ్య బలి పూజకు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీకందరికీ అద్భుత వరప్రసాద మాత యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరం గట్టిగా చప్పట్లు కొట్టుకొని అభినందనలు తెలియజేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, తెలుగు ఉభయ రాష్ట్రాలలో గొప్ప మహోత్సవముగా మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సభకు చెందినటువంటి 3 పుణ్యక్షేత్రాలలో అతిపెద్ద పుణ్యక్షేత్రముగా అద్భుత వరప్రసాద మాత పుణ్యక్షేత్రం పేరుగాంచింది. గత 9 రోజుల నుండి ఈ యొక్క నవదిన దివ్య బలి పూజలో పాల్గొని మనమందరం ఈ యొక్క గొప్ప మహోత్సవాన్ని చాలా ఘనంగా కొనియాడటానికి సంసిద్ధమై ఉన్నాం.
జూబిలీ తీర్థయాత్ర మరియు అద్భుత వరప్రసాద మాత వార్షిక మహోత్సవం. ఈరోజు ఈ యొక్క సమిష్టి దివ్య బలి పూజను సమర్పించుటకు మన మధ్యలోకి విచ్చేసినటువంటి మహాగణ శ్రీ 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 కార్డినల్ పూల అంతోని తండ్రి గారు, హైదరాబాద్ అగ్రమేత్రాణులు ఈ యొక్క దివ్య బలి పూజకు సమర్పించుటకు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. మన యొక్క సభ తరపున, మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సభ తరపున, అదే విధముగా అద్భుత వరప్రసాద మాత పుణ్యక్షేత్రం విచారణ గురువులు ఫాదర్ ప్రిస్లీ గారి తరపున అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ తండ్రి గారికి స్వాగతం పలుకుదాం. అదే విధముగా మన మధ్యలో ఉన్నటువంటి గురుశ్రీ ఫాదర్ బోబెన్ కొల్లపల్లి గారు, మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సభ అధిపతులు, మరి ఫాదర్ గారు ఈరోజు మన మధ్యలో ఉండి మనందరి కోసం ప్రార్థన చేయటం చాలా సంతోషకరం. కావున గురుశ్రీ బోబెన్ కొల్లపల్లి గారికి కూడా అందరం గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం. అదే విధముగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రొవిన్షియల్స్, మరి గురువులు, మరి కన్యాశ్రీలు, అద్భుత వరప్రసాద మాత భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క గొప్ప మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మనమందరము భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొని అద్భుత వరప్రసాద మాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు మనలందరినీ ఆశీర్వదించమని భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మన యొక్క కార్డినల్ తండ్రి గారిని ఈ యొక్క దివ్య బలి పూజను ప్రారంభించవలసిందిగా కోరుచు ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభునందు పూజ్య గురువు బోబన్ గారు, మిషనరీస్ ఆఫ్ కంపాషన్ అధినేత మరియు వారి సహచర గురువులు ఫాదర్ మాథ్యూ, మన వరప్రసాద మాత పుణ్యక్షేత్ర డైరెక్టర్, ప్రియమైనటువంటి గురువులారా, కన్యాశ్రీలారా, ప్రత్యేకించి పరిశుద్ధ కన్య అయిన వరప్రసాద మాత భక్తులారా, ఈరోజు మనందరికీ గొప్ప పండుగ దినం. వరప్రసాద పుణ్యక్షేత్రంలో చేరి ఈ బలి పూజలో పాల్గొనటం నా అదృష్టంగా, మీ అందరి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన కోసం మనమందరం కూడా ఈ దివ్యబలి పూజను సమర్పించుదాం. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుందాం. రెండవది, మన కథోలిక శ్రీ సభ ద డెడికేషన్ ఆఫ్ లాటరన్ బసిలికా, ఫ్రాన్సిస్ పాపు గారు మనకు సెలవిచ్చారు. రోమ్ నగరంలో ఉన్న 4 మేజర్ బసిలికాలను ఈ జూబిలీ సంవత్సరం, క్రీస్తు జయంతి 2025 జూబిలీ సంవత్సరంలో ఎంతోమంది భక్తులు ఆ మహా ఆలయాలను దర్శిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా పేతురు మహాదేవాలయము పవిత్రమైన తలుపుల గుండా ప్రవేశించి పరిపూర్ణ ఫలములు పొందుమని, అలాగే మిగతా 3 మేజర్ బసిలికాస్ ఇన్ రోమ్ అలాగే చెప్పి ఉన్నారు. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నిన్నటి రోజున ఏదో విషయమై నేను రోమ్ నగరంలో ఉన్న ఫాదర్లతో ముచ్చటిస్తూ ఉంటే, రోమ్ నగరం అంతా కూడా ఈరోజు ద డెడికేషన్ ఆఫ్ లాటరన్ బసిలికా, ప్రతి ఒక్కరు కూడా ఆ పవిత్రమైన తలుపుల ద్వారా ప్రవేశించి ప్రార్థన చేస్తున్నారు, పరిపూర్ణ ఫలములను పొందుతూ ఉన్నారు. ఈరోజు మన వరప్రసాద ఈ పుణ్యక్షేత్రములో ఆధ్యాత్మికమైనటువంటి కన్నులతో మనమందరము కూడా ఈ మహాలయ ద్వారము గుండా ప్రవేశించాం. ఈ జూబిలీ సంవత్సరములో తప్పకుండా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన, వరప్రసాద మాత ప్రార్థన కోసం మనం వేడుకుందాం.
ఇక్కడ మనమందరము ఈ పూజా బలిలో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎన్నో అవసరాల నిమిత్తమై మనం వచ్చాం. మరియ తల్లి మన కోసం ప్రార్థన చేసి అద్భుతాలు చేస్తుందన్నటువంటి నమ్మకం. ఎన్నో కష్టాల కడలిలో మనం జీవిస్తూ ఉన్నాము. ఎన్నో యుద్ధ వాతావరణము ఎక్కడెక్కడో ఉండవచ్చు, కానీ మన మనసుల్లో, మన హృదయాల్లో, మన తలంపుల్లో కూడా ఈ యొక్క యుద్ధ వాతావరణం నెలకొని ఉంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మహా దేవాలయములో వరప్రసాద మాత పండుగ రోజున మన అన్ని అవసరాలు, ఆరోగ్యం, ఆర్థిక ఇబ్బందులు తదితర అవసరాలన్నిటిని కూడా ఆ మరియ తల్లిని మంచి మనసుతో మన విన్నపాలన్నీ ఆమెకు సమర్పించి ప్రభు పాదాల చెంత చేర్చమని, మన కోసం ప్రార్థించమని ప్రత్యేకంగా వేడుకుందాం. ఈ సమయంలో మనం చేసినటువంటి పాపములను మధ్యలో తలంచుకుందాం, పశ్చాత్తాపడదాం, మన్నించమని ఆ దయగల దేవుణ్ణి వేడుకుందాం. నా దోషములను కడుగా నీ రక్తముతో ప్రభువా, నన్ను శుద్ధిగా చేయుమా. దయ చూపరావ దేవా, నా దోషములను కడుగా నీ రక్తముతో ప్రభువా, నన్ను శుద్ధిగా చేయుమా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. Gloria, 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 Gloria. ఉన్నత స్థలమున దేవదేవునికి మహిమా, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. ఉన్నత స్థలమున దేవదేవునికి మహిమా, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. గ్లోరియా, గ్లోరియా, సర్వేశ్వరునికి గ్లోరియా. గ్లోరియా, గ్లోరియా, సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి, శాంతి, మంచి మనసులకు శాంతి. శాంతి, శాంతి, మంచి మనసులకు శాంతి.
ప్రభువా ప్రాణం పోసిన సర్వేశ్వరా సృష్టిని చేసిన ప్రభువా ప్రాణం పోసిన సర్వేశ్వర నిన్ను పొగడెదము నిన్ను స్తుతించెదము నిన్ను ఆరాధించెదము నిన్ను పొగడెదము నిన్ను స్తుతించెదము నిన్ను ఆరాధించెదము గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా 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 సర్వేశ్వరునికి గ్లోరియా శాంతి శాంతి మంచి మనసులకు శాంతి 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 మంచి మనసులకు శాంతి రక్షణను సగిన యేసువా పాపము బాపిన క్రీస్తువా రక్షణను సగిన యేసువా పాపము పాపిన క్రీస్తువా మిమ్ము ప్రణుతింతుము నిన్ను పూజింతుము నిన్ను ఘనపరచెదము నిన్ను ప్రణుతింతుము నిన్ను పూజింతుము నిన్ను ఘనపరచెదము గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా 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 సర్వేశ్వరునికి గ్లోరియా శాంతి శాంతి మంచి మనసులకు శాంతి 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 మంచి మనసులకు శాంతి శ్రీసభ పాలక ఆత్మదేవ వరాలు ఇచ్చు వరదాత శ్రీ సభ పాలక ఆత్మదేవ వరాలు ఇచ్చు వరదాత మిమ్ము కీర్తింతుము మిమ్ము ప్రార్థింతుము మిమ్ము ధ్యానింతుము మిమ్ము కీర్తింతుము మిమ్ము ప్రార్థింతుము మిమ్ము ధ్యానింతుము గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా 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 సర్వేశ్వరునికి గ్లోరియా శాంతి శాంతి మంచి మనసులకు శాంతి 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 మంచి మనసులకు శాంతి ఆమేన్ 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 ప్రార్థించుదము. దయానిధివైన మా తండ్రి, ఓ సర్వేశ్వర, నీ జనితైక కుమారుడు సిలువలో వ్రేలాడుచున్నప్పుడు తన తల్లియగు పరిశుద్ధ కన్య అయిన మరియమాతను మా తల్లిగా కూడా ఉండునట్లు అనుగ్రహించెను.
ఆ తల్లి ప్రేమానురాగముల సహాయముతో నీ స్త్రీ సభ అనుదినము సార్థకతను సాధించునుగాక. పావిత్ర్యమునందును తన సంతానము అభివృద్ధి చెందుటను గాంచి ఆమె సంతోషించుచు మానవులందరినీ తన హక్కునకు ఆకర్షించినట్లు దయచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 3 నుంచి 8 వరకు వాక్యములు. నీవు భూమి ఆకాశములను అన్నిటినీ చేసితివి, అన్నిటికీ నీవే ప్రభువు. నిన్నెదిరించి వాడెవడు గలడు? ప్రభు, నీ వెరుగునిదేమున్నది? నీకన్నీ తెలియను. పొగరుబోతు తనముతో కానీ కీర్తికాంక్షతో కానీ ధర్మాత్ముడైన హామానుకు నేను నమస్కారములు నిరాకరింపలేదు. ఇజ్రాయేలు ప్రజలను రక్షించుటకు నేనతని చెప్పుల వారును ముద్ది ఆడుటకైనను వెనుకాడను. నరుని దేవుని కంటే అధికుని చేయనొల్లక నేనిట్టి కార్యమునకు తడపలవలసి వచ్చెను. నీకు తప్ప వేరొనకరికి నేను నమస్కరింపను. ఇట్లు చేయుట గర్వము వలన కాదు కదా. కనుక అబ్రహాము దేవుడు, రాజువునైన ప్రభు, ఇప్పుడు నీ ప్రజలను కాపాడుము. శత్రువులు మమ్ము నాశనము చేయబూనిరి. అనాది నుండి నీవు ఎన్నుకొనిన ప్రజను సంహరింపబూనిరి. ఇది ప్రభు వాక్కు. వేచెదను ప్రభు నీ నామం స్మరించుటకు. వేకువనే వేచెదను ప్రభు నీ నామం స్మరించుటకు. తల్లి మరచిన మరువని దేవా, తండ్రి విడచిన విడువని దేవా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమను, ఏ విధముగా కీర్తింతును. వేకువనే వేచెదను ప్రభు నీ నామం స్మరించుటకు. వేకువనే వేచెదను ప్రభు నీ నామం స్మరించుటకు. పునీత పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము వచనములు 3 నుండి 6 వరకు మరియు 11, 12 వచనములు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి దేవునికి కృతజ్ఞులమై ఉండుము. క్రీస్తు నందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును వసగుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రులముగా నిర్దోషులముగా ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులనుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు
ఉచితముగా వసగిన కృపా వరమునకు మనము దేవుని స్తుతింతుము. సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును. ఆది అందే ఆయన నిశ్చయించుకొనిన దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథములమైన మనము దైవ మహిమను స్తుతింతుముగాక. ఇది ప్రభువు వాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా. మాధుర్యమైనది ప్రభు యేసుని వాక్యము, మదిని పులకించే సుధలు చిందించే ప్రభు క్రీస్తుని వాక్యము మాధుర్యమైనది. ప్రభు యేసుని వాక్యము మదిని పులకించే సుధలు చిందించే ప్రభు క్రీస్తుని వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. మీకు మహిమ యోహాను సువార్త 2వ అధ్యాయము వచనములు 1 నుండి 11 వరకు. 3వ దినమున గలిలేలోని కానాపల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్షరసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి, నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వాటిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెం ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి.
విందు నడిపెడి పెద్ద ద్రాక్షరసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రమే అది తెలియను. కనుక అతడు పెళ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు బోబన్ ఫాదర్ గారు, ఫాదర్ మాథ్యూ, మిషనరీస్ ఆఫ్ కంపాషన్ గురువులు, మన మేత్రాసన గురువులు, కన్యాస్త్రీలారా, గురు విద్యార్థులు, వరప్రసాదం మాతా భక్తులారా, ప్రథమంగా మీ అందరికీ వరప్రసాద మాత పండుగ శుభాకాంక్షలను తెలియపరుస్తూ ఉన్నాను. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఫీస్ట్. ఈరోజు 2 మాటలు ముఖ్యంగా ద డెడికేషన్ ఆఫ్ ది లాటరన్ బెసిలికా. శ్రీసభ మహాఘనంగా కొనియాడుతూ ఉంది. This is the oldest and highest ranking of the 4 major basilicas in Rome. The Basilica of Saint John Lateran is the cathedral, the official ecclesiastical seat of the Holy Father, the Bishop of Rome, and not Saint Peter's Basilica as so many mistakenly believe. పేతురు మహాదేవాలయమే గొప్ప దేవాలయము, అక్కడనే పోపు గారు ఉంటారు అని చాలామంది అపోహలతో ఇప్పటికి వరకు కూడా జీవిస్తున్నారని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. మరి ఈ బెసిలికా మన పునీత జాన్ బాప్తిస్తా అలాగే 3వ శతాబ్దములో ఈ యొక్క ఆలయము నిర్మించబడింది. It is built at the time of Constantine and was consecrated by Pope Sylvester in 324. ఈ పండుగ ఒక మహా ప్రధానమైనటువంటి పండుగగా దాన్ని ఆర్చ్ బెసిలికా అని పిలిచేవారట. దీనిని మనం ఆంగ్లంలో చెప్పుకుంటే ద మదర్ and the mistress of the churches of Rome and the world. లాటిన్లో mater et caput అంటే మదర్ అండ్ హెడ్ ఆఫ్ ద చర్చెస్. యాజ్ ఎ సైన్ ఆఫ్ లవ్ ఫర్ ద యూనియన్ విత్ ద సీ ఆఫ్ సెయింట్ పీటర్. Saint John Lateran was the home of the popes, so the center of the Catholic world for many years. 28 popes are buried there, although our Pope now lives in the Vatican and presides at St. Peter's Basilica. St. John Lateran is considered his cathedral as the Bishop of Rome. మనకు హైదరాబాద్ అగ్రపీఠములో మన బిషప్స్ హౌస్కు క్లోజ్గా సెయింట్ మేరీస్ బెసిలికా ఉంటుంది. దానినే మనము ఒక విధంగా కెథీడ్రల్ దేవాలయముగా పరిగణిస్తాం. చాలామంది వచ్చిన వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు. అలా పోపు గారు ఉన్న స్థలములోనే సెయింట్ పీటర్స్ బెసిలికా ఉంది కాబట్టి అదే కెథీడ్రల్ అని అనుకుంటారు. కానీ ఇది సెయింట్ జాన్ లాటరన్ బెసిలికా అన్నది రోమ్ నగరంలో కెథీడ్రల్. అలాగే మన హైదరాబాద్ అగ్రపీఠానికి సెయింట్ జోసెఫ్ కెథీడ్రల్ మన గన్ ఫౌండరీలో ఉన్నది. అది మేత్రానుల యొక్క కెథెడ్రా అక్కడ ఉంది కాబట్టి
ఆ విధంగా మనము పరిగణించుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు నిజంగా వరప్రసాద మాత పండుగ రోజున మరి ఈ పండుగను ప్రతిసారి మనం కొనియాడుతూ ఉంటాం. చాలాసార్లు మనము ఎక్కువగా ఇక మనకు వరప్రసాద మాత ముఖ్యం కాబట్టి ఈ పుణ్యక్షేత్రంలో ఆ మాతనే మనము తలుచుకుంటూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము విని ఉన్నాం సెయింట్ జాన్ లాటరన్ చర్చ్ ఎంతో హంగులతో కట్టబడింది, ఎంతో అందంగా దానిని నిర్మించారు. మనకు ఆ బెసిలికాలను చూసినప్పుడు, ఆ రోమ్ నగరమే కాదు, ఆ యూరోప్ అంతా కూడా మనం చూసినప్పుడు నిజంగానే మనం మతిపోతుంది. దే ఆర్ బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్. వందల సంవత్సరాల కోసం వాళ్ళు కడతారు. మన ఇంజనీర్లు కట్టే ఇండ్లన్నీ, దేవాలయాలన్నీ ఎన్ని సంవత్సరాలు గ్యారెంటీ ఇస్తావయ్యా అంటే 10 సంవత్సరాలు అని చెప్తారు. సరే 10 సంవత్సరాలు కదా, తర్వాత ఆలోచించు అనుకుంటే మొదటి సంవత్సరానికో రెండవ సంవత్సరానికో ఎక్కడో చీలికలు వస్తాయి, కూలిపోతాయి, అన్నీ మనకు సంక్రమిస్తూ ఉంటాయి. అప్పుడు ఇంజనీర్ని అడిగినప్పుడు ఇది సాయిల్ బాగలేదండి, మీరు అది వాడలేదండి, ఇది వాడలేదండి అని చెప్తూ ఉంటారు. నా ఉద్దేశం ఏమిటి అని అంటే, ఈ లాటరన్ బెసిలికా, సెయింట్ జాన్ లాటరన్ బెసిలికా మీరు కొంతమంది చూసి ఉంటారు, గురువులందరూ కూడా. చాలా సంతోషం. ఆ యొక్క అద్భుతాన్ని చూసిన విధంగా మనకు అనిపిస్తుంది ప్రియమైన సహోదరి సహోదరులారా. అయితే ఈ దేవాలయము అత్యద్భుతమైనటువంటి కట్టడం కావచ్చు. రాళ్లతో, ఇటుకలతోనో మరి ఒక దానితోనో వాళ్ళు నిర్మించి ఉండవచ్చు. అనేకమైనటువంటి హంగులు, ముఖ్యంగా మన పవిత్ర గ్రంథములో చెప్పిన విధంగా బాబేలు గోపురమని, ఇంకొక దేవుడు నిర్మించినటువంటి నగరమని, బసిలికాలని మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా చరిత్రను, మన శ్రీసభ చరిత్రను తలపించే విధంగా ఈ యొక్క దేవాలయాలను నిర్మించారు. ఇది మొదటి అంశం. మనందరం కూడా అర్థం చేసుకోవాలి. వీఆర్ ఆల్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దట్ బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్. రెండవది, ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము గమనించవలసింది, యేసు ప్రభు అనే రాతి పునాది పైన మనమందరము కూడా నిర్మించబడ్డాము. మన విశ్వాసము, మన శ్రీసభ సాంప్రదాయము, శ్రీసభ మనకిచ్చినటువంటి దివ్య సంస్కారాలు, వీటన్నిటిపై, ఈ విశ్వాసముపై ఈ శ్రీసభ నిర్మించబడింది అన్నది మనం గమనించాలి. కేవలం ఒక బ్రహ్మాండమైన కట్టడాలు, ఈ ఆలయము, ఈ సుందరం అని చెప్పి మనం పాడుకుంటూ ఉంటాం, ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ మన విశ్వాసముపై నిర్మించబడింది. అందుకనే ఈ దివ్య సంస్కారాలను మనము గౌరవించాలి, వాటిని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. మన తల్లిదండ్రులు, పితరులు మనకు నేర్పించారు వాటన్నిటిని. మనమన్నీ కూడా బాహ్యమైనటువంటి, బహిరంగంగా చూసే ఆకర్షణలకు మనము లోనవుతున్నాము. అసలైనటువంటి విశ్వాసము, మంచి క్రైస్తవ సాంప్రదాయాన్ని కోల్పుతున్నాం అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. మన యొక్క విశ్వాసము మనము జన్మించినప్పటి నుంచి, జ్ఞానస్నానములు పొందినప్పటి నుంచి, క్రీస్తు ప్రభువునందు దేవునికి మనము సహోదరి సహోదరులము, ఆ తండ్రికి బిడ్డలమవుతూ ఉన్నాము అన్నది మనం గమనించాలి. అలాగే దివ్య సప్రసాదము, ద సాక్రమెంట్ ఆఫ్ క్రిస్టియన్ ఇనిషియేషన్, మంచి పాప సంకీర్తనం, దివ్య సప్రసాదము, భద్రమైన అభ్యంగము, అలాగే పవిత్రమైనటువంటి వివాహము, ఈ సాంగ్యాలన్నీ మనము పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కూడా మనలో ఆ విశ్వాసము చేత మన యొక్క శ్రీసభ నిర్మించబడుతూ ఉంది, నడిపించబడుతూ ఉంది. దీనిని మనం గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఈరోజు నాకు చాలా సంతోషం. 2008వ సంవత్సరంలో నేను కర్నూలు మేత్రానులుగా ఏప్రిల్ 19వ తేదీ అభిషేకించబడ్డాను. ఇదే రోజున నవంబర్ 9వ తేదీ
ఈ యొక్క వరప్రసాద మాత దేవాలయము ద ఇన్స్టలేషన్ ఆర్ ఈ పవిత్ర దేవాలయ ఆశీర్వాద మహోత్సవములో జోస్ కైమలెట్ గారు నూతన మేత్రానులుగా నన్ను కూడా అందరం 2 రాష్ట్రాల పీఠాధిపతులం అందరం కూడా వచ్చాం. ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించుకున్నాము. వరప్రసాద పేరట ప్రతిష్ఠించాం. ఈ మహాలయ ఆశీర్వాదానికి నేను రావటం చాలా సంతోషం. ఇది 17 సంవత్సరాలు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దేవాలయాన్ని చూస్తూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం. జోస్ కైమలెట్ ఈ గురువు కూడా రోమ్ నగరములో ఎన్ని దేవాలయాలు సందర్శించారో, ఎన్ని ప్రతిమలు మాకు చూపించారో ఇవన్నీ కూడా ఆయన యొక్క ఆల్బములో ఉన్నాయి. పలానా చోట ఈ గుడిలో ఈ పిల్లర్స్ ఉన్నాయి, ఈ విధంగా అలంకరించబడింది, ఈ విధంగా దేవదూతలు ఉన్నారు, పైన కూడా ఎంతమంది పైన నడిచారో ఏమో తెలియదు, కానీ ఇవన్నీ కూడా ఆయన పరిగణలోకి తీసుకొని కైమలెట్ ఫాదర్ గారు ఇక్కడ ఉన్న మన ఫాదర్లందరూ కూడా ఆ పవిత్ర స్థలాలను సందర్శించి వారి యొక్క పాదాలు ఆ పవిత్రమైన స్థలాల్లో నడిచినాయి. ఆ విధంగా ఒక మహా అద్భుతం మన హైదరాబాద్ అగ్రపీఠములో ఈ అలియాబాద్లో నిర్మించటం చాలా చాలా గొప్పది. మనందరికీ కూడా వరప్రసాదం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బహుశా ఒక్కసారి మనము జోస్ కైమలెట్ ఫాదర్ గారికి వారి గురువులు ఎంతో కష్టము, కృషి, అంకిత భావము, ప్రార్థన, అలాగే ఎంతో భక్తితో ఈ ఆలయాన్ని నిర్మించారు. బహుశా ఐ థింక్ దే డిజర్వ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లౌస్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us. లెట్ us. ఆ విధంగా ఈ ఆలయము నిర్మించబడింది. అంచెలంచెలుగా భక్తిలో, విశ్వాసములో మనము పెరుగుతూ ఉన్నాం, అభివృద్ధి చెందుతూ ఉన్నాము. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వరప్రసాద మాత ప్రతిష్ఠించిన సంవత్సరము నుంచి, మరీ ముఖ్యంగా ఈ కరోనా తర్వాత మన బాధలను, ఇబ్బందులను అన్నీ గమనించి ఫ్రాన్సిస్ పాపు గారే వీళ్ళను పిలిచి మీకు ఒక స్వరూపం ఇస్తాను అని చెప్పి ఆ స్వరూపము రోమ్ నగరము నుంచి మన ఈ అలియాబాద్ వరప్రసాద పుణ్యక్షేత్రములో ప్రతిష్ఠించమని ఆ పోపు గారే వారు సెలవిచ్చి ఆ విధంగా మన గురువులకు ఈ రోమ్ నగరం నుంచి ఈ పవిత్రమైనటువంటి ప్రతిమను మనకు పంపించారు. మనము ఈ యొక్క పవిత్రమైన ప్రతిమను మన బసిలికలో స్వీకరించటం, అలాగే మరుసటి 2 రోజులకో 3 రోజులకో మనం కెథీడ్రల్కు గన్ ఫౌండరీకి వెళ్ళడం, అనేకమైనటువంటి విచారణలను సందర్శించిన తర్వాత మనం ఇక్కడ ఈ తల్లిని, వరప్రసాద మాత తల్లిని మనము ప్రతిష్ఠించుకొని ఆమె మధ్యస్థ ప్రార్థనకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఆలయము కూడా మనం ఎన్నో హంగులు, ఎన్నో ఆర్భాటాలు, డెకరేషన్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం. వీటన్నిటి చేత మహా ఆలయము నిర్మించబడితే మన భక్తి, మన విశ్వాసము, మరియ తల్లి ఎడల మనకున్నటువంటి ప్రేమను, మన యొక్క నమ్మకాన్ని ఈ విధంగా మన క్రైస్తవ జీవితాల ద్వారా ఆ మరియ తల్లి యొక్క సుగుణాలను మనము స్వీకరించి ఆమె నడిచిన బాటలో, ఆమె ప్రార్థనా విధానములో క్రీస్తు ప్రభువును అడుగడుగున ఏ విధంగా వెంబడించిందో, కష్టములో, బాధలో, మరణములో, పునరుత్థానములో, అలాగే ప్రభు యొక్క మ్యాండేట్, ఆయన ఇచ్చినటువంటి రక్షణ కృపా పరిచర్యను అపోస్తులతో సహా ఆ మరియ తల్లి నడిపించింది, ఇప్పటికీ మనల్ని నడిపిస్తుంది అన్నది మనందరి యొక్క విశ్వాసము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంతటి గొప్ప ఆలయములో, ఈ పుణ్యక్షేత్రములో ఇంత గొప్ప సంఖ్యలో మనమందరము కలిసి ఈ యొక్క బలిపూజలో పాల్గొని ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకుంటూ ఉన్నాం. మన కోసం వేడుకోమని, మన అవసరాలన్నీ కూడా ఆ మరియ తల్లికి చెబుతూ ఉన్నాం. కానీ ఆమె మన అవసరాలు చెప్పక తోడనే మన అవసరాలు తీరుస్తుంది అన్నది ఈనాటి సువిశేషము మనకు రుజువు చేస్తూ ఉంది. యోహాను శుభవార్తలో మరి నీటిని ద్రాక్షరసముగా మార్చినటువంటి ఒక మహా అద్భుతం చూడండి. ఆమె
యేసు ప్రభువుతో కలిసి పెళ్ళికి వెళ్ళింది, వివాహానికి వెళ్ళింది. ప్రభువు కూడా చెప్తూ ఉన్నాడు, ఇంతమందికి లేని బాధ మనకెందుకు, వారందరూ హాయిగా, మనం కూడా వాళ్ళతో పాటు ఒక ఆ వివాహానికి ఆహ్వానించబడినటువంటి వ్యక్తులుగా వివాహములో పాల్గొందాం, వాళ్ళు ఇచ్చింది భుజించుదాం, వెళ్ళిపోదాం అన్నటువంటి ఆ తలంపును వ్యక్తపరిచినప్పటికీ ఆ మరియ తల్లి తప్పకుండా ఆ అవసరాన్ని గమనించింది అని తెలుసు. ఆ అవసరము క్రీస్తు ప్రభువు నెరవేరుస్తాడన్నటువంటి నమ్మకం కూడా ఆ మరియ తల్లికి ఉంది. అందుకే ఏం చెప్తుంది, ఇదిగో ఆయన చెప్పినట్లు చేయుడు. ఆ విధంగా మరి ప్రభువు ఆ 6 బాణలను నీటితో నింపమని ఆ నీటిని ద్రాక్షరసముగా మార్చి మహా అద్భుతాన్ని చేశాడు తన కృపా పరిచర్య ప్రారంభించక ముందు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అడగక తడువుననే మన కోరికలు తీర్చే తల్లి మన మరియ తల్లి. అలాగే మనం ఈ వరప్రసాద మాత కూడా మనకు దేవుని యొక్క కృపను వరప్రసాదాలను తన ప్రార్థన చేత మనము ఆ తల్లి దగ్గరికి చేరి ప్రార్థించినప్పుడు తప్పకుండా మన కోరికలు నెరవేర్చే తల్లి అన్నది మనందరి యొక్క విశ్వాసం. అందుకే ఈ పూజా బలిలో పాల్గొనటానికి మనము ఎంతో దూరభారం నుంచి వచ్చి ఉన్నాం. ఎన్నో కుటుంబ సమస్యలు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అనేకమైనటువంటి సమస్యలు, కుటుంబాల్లో కలహాలు, ఇవన్నీ కూడా వాటన్నిటినీ మరియ తల్లికి సమర్పించి ప్రార్థన చేసుకొని మనము సంతోషంగా మరియ తల్లిని ప్రార్థించామన్నటువంటి ఆనందముతో మన ఇళ్లకు తిరిగి వెళుతూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే ఈ మొదటి పట్టణం మనం చూస్తూ ఉన్నాం, ఎస్తేరు. ఈ పట్టణము కూడా మనకి ఏం చెప్తూ ఉందంటే, ఆ పట్టణమందలి యూదులకు ఆనందము కలిగిందంట. ఒక గొప్ప వెలుగులాగా ఆ పట్టణంలో వారు పొందారు, ఆ వెలుగును చూడగలిగారు అన్నటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. ఎంతో సంతోషాన్ని వారికి కలిగించాడు దేవుడు అన్న విషయము ఈ ఎస్తేరు గ్రంథము ద్వారా మనకు తెలియవస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, యావే దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఆ అరణ్యము నుంచి ఆయన నడిపించాడు. ఎన్నో పెడత్రోవలు వాళ్ళు త్రోవకుండా పోయారు, ప్రభు మాట వినలేదు. అయినప్పటికీ నేను మీకు దేవుడను, మీరు నా బిడ్డలు అన్నటువంటి ఒక కవనెంట్ ఆయన చేశాడు. ఒప్పందాన్ని చేశాడు. ఆ ఒప్పందానికి సూచనగా ఒక మందసాన్ని నిర్మించటము, అనేకమైనటువంటి క్రియల ద్వారా వారిని రక్షించటము మనకు పాత నిబంధనలో చదువుకుంటూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆ వాగ్దత్త భూమికి నడిపించిన తీరులో ఎన్నో కష్టాలకు, బాధలకు, ఇబ్బందులకు ఉండినప్పటికీ మరి ఆ ప్రభు యొక్క కృపను, ఆ తండ్రి యొక్క ప్రేమను, ఆ తండ్రి తన అద్భుతాల చేత ఇతరులకు కలిగించినటువంటి ఆ సంతోషాన్ని ఈ ప్రజలకు దుష్ట శక్తుల చేత అనేకమైనటువంటి రాజులు, ఫరో రాజును మరీ ముఖ్యంగా వారిని అద్భుత విధంగా నడిపించి వారికి గౌరవాన్ని చేకూర్చారు అన్నది మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే ఈరోజు 2వ పట్టణం ఎఫెసీయులకు రాసిన లేఖలో మనకు దేవుడు తన మీద ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులనుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మహా పండుగ రోజున మరియ తల్లిని ప్రార్థన చేసుకుందాం, మన కష్టాలు ఆమెకు విన్నవించుకుందాం, అనేకమైనటువంటి అవసరాలకు ప్రార్థన చేద్దాం. అది ఒక ఎత్తైతే, మనము ఆ మరియ తల్లి నడిచినటువంటి మార్గం ఏమిటి? ప్రథమంగా ఆమె ప్రార్థన చేసే పుణ్యస్త్రీ. అనుక్షణము దేవుని యొక్క ఆరాధనలో నిమగ్నమై ఉండింది. ఆ స్తోత్ర గీతములోనే ఎన్నో అంశాలు మనకు కనపడతాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే
ఆమె త్యాగ జీవితము ఎంతటి త్యాగం చూడండి. తనకున్నటువంటి ఒకే ఒక్క కుమారుడు ఎంతో బ్రహ్మాండంగా గాబ్రియేలు దూత ఆ అద్భుతాన్ని చెప్పినప్పటికీ ఆ సంతోషము ఎంతో కాలం ఉండలేదు. కానీ ప్రతిదీ కూడా తన మనసులో మౌనంగా భరించి తన త్యాగాన్ని చాటుకున్నటువంటి మాతృమూర్తి మరియ తల్లి. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె ఇతరులకు సహాయపడే గుణము. ఎలిజబెతమ్మ గొడ్రాలుగా ఉంది, ఆమెను నిండు చూలాలుగా ఉంది, ఆమె గర్భము ధరించింది అని ఈమె ఉన్నటువంటి స్థలము నుంచి త్వరితముగా ప్రయాణమై ఆ ఎలిజబెతమ్మకు పరిచర్యలు చేయుటకు ఆమె పరుగున ఆమె ఇల్లు చేరుకుంది అన్నది. అంటే ఆమె గర్భముతో ఉంది కాబట్టి ఆమె అవసరము ఎంతైనా ఉంటుంది అన్నటువంటి ఆ అవసరములో తోడుగా ఉండుటకు ఆ మరియ తల్లి నడిచి వెళ్ళింది అన్నది మనకు అర్థమవుతుంది. అలాగే మరి ఎలిజబెతమ్మ కూడా చూడండి, సంతోషముతో నా దేవుని తల్లి, షీ ఈజ్ ఎ మదర్ ఆఫ్ గాడ్, నా వద్దకు వచ్చుటకు నేను ఎలా ఈ ప్రాప్తిని పొందాను, నాకు ఎలా సంభవించింది ఇంత గొప్ప కృప అని ఆమె మహోన్నతులైనటువంటి దేవుని కృపను ఆమె చాటి చెప్పింది ఈ లోకానికి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె గర్భవందలి శిశువు కూడా గంతులు వేశాడు, అదే బప్తిస్తు యోహాను గారు. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, మన అధైర్యములో మనము నమ్మకాన్ని కోల్పోయినప్పుడు మనలో ఆ నమ్మకాన్ని సృష్టించినటువంటి మాతగా, మనకు స్థైర్యములను ఇచ్చే తల్లిగా అపోస్తులతో నిలుచుండి ఆమె వారికి ధైర్యమును నూరిపోసింది అన్నది ముఖ్యంగా ప్రభు పునరుత్థానం తర్వాత పెంతెకోస్తు పండుగ నాడు పవిత్రాత్మను పొందినటువంటి ఆ అపోస్తులకు ఆమె ఎంతో స్థైర్యములను ఇచ్చింది అన్నది మనము ఈరోజు చూస్తూ ఉన్నాము. నిరాశలో జీవిస్తూ ఉన్నాం, ఎన్నో నిస్పృహలతో మనము జీవిస్తూ ఉన్నాం. నా జీవితం ఇంతే అన్నటువంటి భారముతో మనం జీవిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా కరోనా ఎంతో దెబ్బతీసింది మనలని. కరోనా ఎంతమంది, ఎక్కడున్నాడు దేవుడు, ఏమైపోతుంది ఈ ప్రపంచం, ఇందుకోసమేనా మనం ఇన్ని సంవత్సరాల యొక్క జీవన పయనము, ఇన్ని సంవత్సరాల మన కృషి, మనము బాగుండాలి, పిల్లలు బాగుండాలి, సమాజం బాగుండాలి అని చెప్పి ఎన్నో కృషితో కూడినటువంటి పరిచర్యలను మనం చేసినప్పటికీ ఆ నిరాశ నిస్పృహ అన్నది మనం చవిచూచాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయములను గమనించే ఫ్రాన్సిస్ పాపు గారు ఈ మహా జూబిలీ సంవత్సరముగా క్రీస్తు జయంతి 2025వ సంవత్సరాన్ని ప్రకటించారు. దానికి ప్రధానమైనటువంటి అంశం ఏమి చెబుతూ ఉన్నాడు? నిరీక్షణ యాత్రికులము, వీఆర్ పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్. ఈ మానవ జీవితములో ఎదురయ్యే సమస్యలు నీటి బుడగ లాంటివి. అలాగే ఈ ప్రపంచములో ఒక గడ్డి మొలక మాదిరి మొలచి అది తప్పకుండా ఏదో ఒక రోజు చనిపోతుంది, కానీ మళ్ళీ అది చిగురిస్తుంది అన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తపరిచే విధంగా ఈ జూబిలీ సంవత్సరాన్ని ప్రకటించారు. ఈ జూబిలీ సంవత్సరం అంతా కూడా మరి 4 సంవత్సరాలుగా మనము సినెడ్ అన్నటువంటిది ఫ్రాన్సిస్ పాపు గారు నిర్వహించారు. విశ్వవ్యాప్తంగా అనేక అంశాలను చిన్నపిల్లలు, యువతీ యువకులు, మహిళలు వారి యొక్క హక్కులను గురించి, స్త్రీసభ విలువలను గురించి, శుభవార్తను గురించి, దివ్య సంస్కారాలను గురించి అనేక అంశాలు 4 సంవత్సరాలు మనం ధ్యానం చేసిన తర్వాత మరి ఎలాంటి నిరాశకు నిస్పృహకు మనము లోను కాకూడదు. వీఆర్ పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్. ఒక నూతన ఆశయం కోసం, ఒక నూతన ఆశ కోసం మనం ఈ జీవితాలను కొనసాగించాలి.
మనమే కాకుండా మన చుట్టూ ఉన్న వారికి అలాంటి ఆశను కల్పించే విధంగా ఈ యొక్క జూబిలీ సంవత్సరాన్ని ప్రకటించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరం అంతా కూడా విశ్వవ్యాప్తంగా అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలకు వెళుతూ ఉన్నారు. యూరప్ దేశాలు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఆ విధంగా అనేక ఆసియా ఖండములో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను మీరు దర్శించవచ్చు. ప్రథమంగా ఒక 3 పుణ్యక్షేత్రాలను దర్శించాలి అని ఫ్రాన్సిస్ పాపు గారు చెప్పారు. ఆ 3టిని ఇంకా వారికి ఓపిక ఉంటే 5 పుణ్యక్షేత్రాలను మనం దర్శించుకోవచ్చు అన్న విధంగా మరి విశ్వవ్యాప్తంగా ఈరోజు రోమ్ నగరం అంతా నిండిపోయింది. సెయింట్ జాన్ లాటరన్ బెసిలికా పండుగ రోజున ఆ మహా ఆలయము పవిత్రమైనటువంటి తలుపుల గుండా ప్రవేశించి పరిపూర్ణ ఫలము పొందుతున్నారు అన్నది మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు మనకు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ప్రసాదించినటువంటి ఒక నగరముగా మనం భావించుకుందాం ఈ ఆలియాబాద్. ఈ పవిత్రమైన ఆలయపు ద్వారాల గుండా ప్రొసెషన్లో మనం వచ్చాం. మంచి నృత్యముతో మనము ఆ దీపస్తంభాన్ని వెలిగించి మనము ఇక్కడ ప్రవేశించి ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మనకు పరిపూర్ణ ఫలం వస్తుందన్నటువంటి భావన మనలో కలగాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన హైదరాబాద్ అగ్రపీఠానికి కూడా మనము కూడా కొన్ని పుణ్యక్షేత్రాలు చెప్పాం. మెట్టుగూడ పునీత్ అంతోని వారని, ఖైరతాబాద్ ఆరోగ్యమాత అని, అలాగే ఈ బసిలికా మరియు గన్ ఫౌండరీ సెయింట్ జోసెఫ్ కెథీడ్రల్ మహాదేవాలయం గుండా పోవాలి. అలాగే ఈ యొక్క మన అలియాబాద్ మనం ఒక రెకలెక్షన్లో గురువులతో అందరితో మాట్లాడినప్పుడు ఎంతోమంది విచారణ గురువులు కూడా ఈ విషయాన్ని చెప్పారు. ఎవరికైతే మనము విదేశాలకు వెళ్ళి పుణ్యక్షేత్రాలు దర్శించలేమన్నటువంటి భావన ఉన్నవాళ్ళు ఈ జూబిలీ సంవత్సరంలో ఈ యొక్క పుణ్యక్షేత్రాలను దర్శించి పరిపూర్ణ ఫలము పొందాలని పోపు గారు ఆహ్వానించిన విధంగా నేను కూడా మిమ్మందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇప్పటికే చాలామంది విశ్వాసులు మరి మేము గుణదల వెళ్ళామండి, ఏలూరుకు వెళ్ళామండి, నాగపట్నం వెళ్ళామండి, పెద్దౌటపల్లిలో తంబి జోసెఫ్ గారు, ఈ విధంగా అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు మీరు సందర్శించారు. ఆ భావనతో మీరు ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక ఎత్తైతే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. ప్రతిరోజు మనము నివసించే మన గృహము అది ఇట్ ఈజ్ ఆల్సో ఏ హోలీ ఫ్యామిలీ, పవిత్ర కుటుంబము జీవించే ఒక నిలయము అన్నది మనం గమనించాలి. మన గృహపు తలుపుల గుండా మనము చిన్నది కావచ్చు, బ్రహ్మాండమైనది కావచ్చు, ఎన్నో అవన్నీ కాదు. మన గృహపు పవిత్రమైన తలుపుల గుండా మనము ప్రవేశించి ఆ భావనను మనం కలిగించాలి. ఇది ఒక చిన్న తిరు కుటుంబము నివసించే నా ఇల్లు, నా చిన్న ఆలయము అన్నటువంటి భావన మనం కలగాలి. ఆ తిరు కుటుంబంతో కలిసి ప్రార్థన చేయాలి. తిరు కుటుంబం ఏ విధంగా జీవించిందో, యేసు మరియా జోజెప్పులు ఏ విధంగా జీవించారో అలా జీవించే కుటుంబం నాది. ఇది నాకు ఒక దేవాలయము. ఎన్నిసార్లు చెప్తుంటారు చూడండి, ఇది మా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఒక ఇల్లు, ఇది మా అమ్మా నాన్నలు ఒక దేవాలయముగా పరిగణించారు. మనం ఎందుకు పరిగణించలేకపోతున్నాం? ఎంతసేపు సమస్యల గురించి, వాడి గురించి, వీడి గురించి, ఆ ఈర్ష్య, ఆ పగ, వీటి గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం. వేర్ ఈజ్ దట్ స్పిరిట్ ఆఫ్ హోలీ ఫ్యామిలీ ఇన్ యువర్ హౌస్? పవిత్ర గ్రంథం ప్రతిష్ఠించుకున్నాం, జపమాల మాతను మనము జపిస్తూ ఉన్నాము, సకల పునీతులతో మనము అలంకరించుకుంటూ ఉన్నాము, అనేకమైనటువంటి క్రైస్తవ సాహిత్యం గల పుస్తకాలను మనం ఉంచుతూ ఉన్నాం. మన ఇంటిని మనమే గౌరవించుకోలేకపోతే, నా ఇల్లు ఒక తిరుకుటుంబం అని నువ్వే నమ్మలేకపోతే, ఇంకా బయట వచ్చి ఎన్ని పుణ్యక్షేత్రాలను దర్శిస్తే ఏమి? దీనిని ఈ పండుగ రోజు, వరప్రసాద మాత పండుగ రోజు మనం గమనించుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాము. ప్రార్థన చేయటం చాలా సంతోషం. మరి మీ కోరికలన్నిటికీ కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, మోకరిస్తున్నారు, క్రొవ్వొత్తులు ఇస్తూ ఉన్నాము. ఇదంతా కూడా మంచిదే. కానీ
ఆ వరప్రసాద మాతను, మరియ తల్లిని, కన్య మరియను మన ఇంటికి ఆహ్వానించాలి, మన ఇంటికి తీసుకొని పోవాలి. వరప్రసాద స్వరూపం బాగుంది కదా? బాగుందా? నిద్రపోతున్నారా? కొంచెం చప్పట్లు కొట్టండి గట్టిగా, నిద్ర లేస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వరప్రసాద మాత స్వరూపము మన మీద ప్రేమతో ఫ్రాన్సిస్ పోపు గారు వీళ్ళు ఏం అడగలేదు, పోయి వాళ్ళే స్వయంగా వీరిని అడిగి ఇలా మీకు పంపిస్తున్నాను, మీరు తీసుకొని వెళ్ళి ప్రార్థించండి అన్నారు. చూశారా వరప్రసాద మాతను? తెలుసా? ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి చూద్దాం గట్టిగా, నాకు కనపడాలి కదా, కనపడాలి. అలా చేతులు ఎత్తినట్లు కొట్టండి చూద్దాం, ఎంత శబ్దం వస్తుందో చూద్దాం. ఓకే, సంతోషం. ప్రియమైన సహోదరి సహోదరులారా, స్వరూపం బాగుందని మళ్ళీ మీ ఇంట్లోకి తీసుకుపోయారు కాదు, అది ఇక్కడే ఉండి చాలామంది భక్తులను ఆకర్షించాలి. భక్తుల కోసం మనం ఇక్కడ చేశాం. మరియ తల్లిని మన ఇంటికి తీసుకొని వెళ్ళాలి అని అంటే ఆ మరియ తల్లి నేను చెప్పినటువంటి ఆ సుగుణాలు, ప్రార్థన, త్యాగము, సహాయపడే గుణము, ఎంతో కష్టాల్లో ధైర్యమునిచ్చే ఒక మాతగా, ఇలాంటి సుగుణాలన్నీ ఆ మరియ తల్లిలో ఉన్నాయి. కాబట్టి మనలో అవి నింపుకొని ఆ తల్లిని మనము తీసుకొని వెళ్ళి మన కుటుంబాల్లో ప్రతిష్ఠించుకోవటము, ఈ పండుగ నాడు ఈ విషయములను గమనించి మనం కూడా ఆ మరియ తల్లి వలె జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మన కోసం ఆ మరియ తల్లి ప్రార్థన చేస్తుంది అన్నది నా విశ్వాసం, మీ అందరి యొక్క విశ్వాసం కూడా. ఈ తలంపులతో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైనటువంటి పూజా బలిలో పాల్గొందాం, భగవంతుని ఆశీస్సులు పొందుదాం. అలాగే మర్చిపోకుండా జోస్ కైమలెట్ ఫాదర్ గారి ఆత్మ విశ్రాంతి కోసం ఇక్కడ ఈ మిషనరీస్ ఆఫ్ కంపాషన్ ఈ సభలో సేవలు అందించిన ప్రతి గురువును ఆ భగవంతుడు నిత్య విశ్రాంతిని వారికి దయచేయాలని, ఈ నవంబర్ మాసం అనేక మంది మరణించిన వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క ఆత్మలు కూడా దేవుని దర్శించాలని, నిత్య విశ్రాంతిని దయచేయాలని మనము వేడుకొని, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గురువుల కోసం కూడా ప్రార్థన చేసి ఈ పుణ్యక్షేత్రం కోసం ప్రార్థన చేయండి. ఒకరికొకరము ఎల్లప్పుడూ సహాయపడే గుణాన్ని మనం కలిగి ఉండి ఆ మరియ తల్లిని ఒక ఆదర్శంగా తీసుకొని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్. అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియమును పుట్టెను. పోషిలాడాతని కారణంలోనే పాటుపడి శిలువగా పుట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళంలో దిగి గొడవ నడిచిన వేళ వారి నుండి లేచెను. పరలోకమున ఎక్కి సర్వశక్తుల అధిపతి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించిన వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేరుకోవచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల వార సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉద్ధారమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. కొద్దిసేపు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుని ముందు మన యొక్క విన్నపాలను ఉంచుదాం. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఈ వరప్రసాద మాత పండుగ రోజున మేము వేడుకొనినటువంటి ప్రతి విన్నపమును దయతో ఆలకించమని వేడుకొనుచున్నాము. ప్రభు, ఇక్కడ చేరిన ప్రతి ఒక్క విశ్వాసిని మీ యొక్క గాయపడిన హస్తముల చేత తాకి స్వస్థతను, ఆరోగ్యమును, మంచితనమును వారి యొక్క హృదయాల్లో పదిలపరచండి. వీరంతా జీవ నది ఒడ్డున నాటబడిన మొక్కల వలె దినదినాభివృద్ధి చెందినట్లు మీ కరుణాపూరిత ఆశీస్సులను అందజేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. విశ్వవిభుడైన నా
అందుకునుమా నార్పణ. విశ్వవిభుడైన నా ప్రాణనాథ అందుకునుమా నార్పణ. విమలకరుడైన నా జీవనాథ స్వీకరించుమా నా కానుక. విశ్వవిభుడైన నా ప్రాణనాథ అందుకునుమా నార్పణ. విమలకరుడైన నా జీవనాథ స్వీకరించుమా నా కానుక. నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. విశ్వవిభుడైన నా ప్రాణనాథ అందుకునుమా నార్పణ. విమలకరుడైన నా జీవనాథ స్వీకరించుమా నా కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకు మన ప్రయోజన కొరకు మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరింతుగాక. ఓ ప్రభువా, మా అర్పణములను దయతో అంగీకరించి వీటిని రక్షణదాయక దివ్య సంస్కారముగా మార్పు చేయుము. ఈ బలి నుండి శక్తిని పొంది శ్రీసభ మాతయగు మరియ మాత ప్రేమానురాగముల సహాయముతో ఉత్సాహితులమై ఆమెతో పాటు రక్షణ కార్యములో పాత్రదారులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఆమె దైవ వాక్కును తన నిష్కలంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయుటకు యోగ్యత నొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి ఆది శ్రీ సభకు అంకురార్పణ గావించెను. ఆమె సిలువ చెంత నిలబడి దైవ ప్రేమ నిబంధనమును స్వీకరించెను. క్రీస్తు మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన వారినందరినీ పుత్రికలుగాను పుత్రులుగాను
స్వీకరించెను. అపోస్తులందరూ నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ ఆగమనమునకై నిరీక్షించుచు ప్రభుని శిష్యులు ప్రార్థనలు చేయుచుండగా ఆమె వారితో పాటు ప్రార్థనలో నిమగ్నమై శ్రీసభ ప్రార్థనా తత్పరతకు ప్రతీకగా నిలచెను. మోక్ష మహిమకు హెచ్చింపబడిన ఆమె తన మాతృ ప్రేమతో నీ యాత్రిక శ్రీసభకు సాయపడును. ప్రభువు మహామహిమతో వేంచేయు దినము వరకు శ్రీసభ అడుగులను శ్రద్ధతో గమనించుచు స్వర్గగృహమునకు నడిపించును. కావున సకల దేవదూతలతో పునీతులతో ఏకమై నిన్ను ప్రస్తుతి చేయుట ఎట్లనగా పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్టనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును
పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనెము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరిలో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉద్దానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలో నీకు చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నిదలేగో వరప్రసాదమాదతోనూ, పునీత జొచపకారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం లేచి నిలబడి మన యొక్క చేతులు భగవంతుని వైపు చాచుతూ ప్రభువు నేర్పించిన ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరం మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని
నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. తనయులాత్మ విందు, దేవదూతల దివ్య విందు, మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు, ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు, శాంతి విందు కాంతి విందు, లోకొందమా లోకొందమా ప్రేమతో చేకొందమా, లోకొందమా లోకొందమా ప్రేమతో చేకొందమా. తండ్రి తనయులాత్మ విందు, దేవదూతల దివ్య విందు, తండ్రి తనయులాత్మ విందు, దేవదూతల దివ్య విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా,
నిత్య జీవనమునకును పాప విమోచనమునకును అనుగ్రహ సూచకమైన దివ్యాహారమును లోకొని నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత మాతృత్వపు సహాయముతో నీ శ్రీసభ అన్ని జాతుల వారికి సువార్తను ప్రకటించి ఉపదేశించునుగాక. భూతలముపై నీ పవిత్రాత్మను కృమ్మరించి ఆదుకొనుమని వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. Your Eminence, Pula Cardinal Anthony, our beloved Archbishop of Hyderabad, Reverend Father Boban Kollapalli, the Superior General of Missionaries of Compassion, dear Reverend Fathers, Sisters, and all the devotees of Our Lady of Grace, and all the friends who are joining us through different social platforms. Good afternoon to everyone. A happy feast of our Blessed Mother. Happy feast. Today I stand before you with a sense of profound satisfaction and contentment, overflowing with gratitude for the marvelous blessings the Lord has showered upon us today through the intercession of our dear Blessed Mother, Our Lady of Grace. First and foremost, I thank the Almighty God for His blessings, protection, and grace that sustained us through the celebration of this annual feast. It is especially meaningful that today, on November 9th, marks the anniversary of the dedication of this beautiful shrine. His Eminence has shared in his homily that as a young bishop, on November 9th, 2008, His Eminence was part of the celebration of the dedication of this shrine. Now, with a profound sense of gratitude, we are very much indebted to very Reverend Father Jos Kaimalat of happy memory, who built this beautiful shrine in thanksgiving to our Blessed Mother. Thank you, dear Father Jos, for your visionary leadership and guidance. Dear Eminence, thank you so much for your gracious presence here to preside over this Holy Eucharist and giving us a very, very profound homily. In his homily, the Eminence stated about, first of all, about the dedication of the Lateran Basilica. His Eminence stated that the Lateran Basilica is the mother et caput of all the churches, which means the mother and head of all the churches. Secondly, His Eminence spoke about the importance of bringing the statue of Our Lady of Grace to here. Pope Francis of happy memory blessed this statue in the year 2022 and gifted it. And then Archbishop, our beloved Cardinal, received the statue in the Basilica of St. Mary's Basilica. Later, the statue was taken to St. Joseph's Cathedral and many other churches in the Twin Cities. Before the installation of this statue here, the name of our beloved Archbishop was announced as a cardinal. That was a miracle that happened. And as you came to the Archdiocese of Hyderabad, Your dear Eminence, you came for the first official program in this shrine of ordaining our priest. So we have so much of connections there.
the Missionaries of Compassion has got so much of connections to His Eminence, and His Eminence also is very much connected to our Blessed Mother here. Thank you very much for being here with us, giving us the blessings and in your continued prayers for all the devotees. So on behalf of Missionaries of Compassion, as well as all the devotees of Our Lady of Grace present here, a big thank you to His Eminence. Please give a round of applause to His Eminence. Now may I request Reverend Father Boban Kollapalli, the Superior General, to felicitate His Eminence. Thank you very much, Your Eminence. We request your continued prayers for all the devotees of Our Lady of Grace. Now, I would like to express the sincere thanks to Reverend Father Boban Kollapalli, the Superior General of Missionaries of Compassion, for his continued guidance, brotherly corrections, and accompanying us all through our celebrations here. Thank you very much, Father Boban, for everything that you are to us. Let us give a round of applause to Father Boban, the Superior General. Now may I request Father Bibin, the Provincial, and Father Jairaj, the Councillor, to felicitate Father Boban. Please come forward. Thank you very much, dear Father Bibin, the Provincial, and Father Jairaj. We owe a debt of gratitude to the clergy and religious of the Archdiocese of Hyderabad. Thank you very much, Father Prabhudas, the Dean of Getchwell Deanery, for being present here and always being a help to us. Thank you very much. Let us give a round of applause to Father Prabhudas. I would like to thank all my brother priests from Missionaries of Compassion and the Archdiocese of Hyderabad and all the religious sisters for being present here and praying for all the devotees of Our Lady of Grace. Thank you, dear my brother priests and sisters. A festival of this magnitude is not very easy to organize. We are able to organize it because of the generosity and kindness of very many of our benefactors, donors, and good friends. A big thank you to all of them. Let us give a round of applause to all of them. Our community is very small, but you have come from beyond the geographical limits of this place and in large number participating. It means you are very much devoted to Blessed Mother. May the blessings of Mother Mary be with all of you. That is our prayers. I am very much indebted to the local community here, Reverend Father George Fernandez, the Procurator, General Procurator, Reverend Father Devanand, the Principal of the school, Reverend Father Gudime Babu, Reverend Father Tota Prashant, the Assistant Parish Priest, and Brother Jodi, the Regent of the community. You have done a lot of hard work for the success of this celebration. Going to over 75 parishes and different communities, it was not an easy task reaching out to the peripheries of this archdiocese. Thank you very much for the hard work that you have put in.
A very special thanks to the parish community members for your support and encouragement. A word of special thanks to the beautiful choir. Cardinal asked me 2-3 times, are they from this parish? Asked me because of the melodious singing actually. Thank you very much, all the wonderful choir members, for the beautiful melody and devotion that you have put in for this celebration. So once again, a big thank you to each and every one of you, especially our donors, friends, and all the devotees of Our Lady of Grace. Now let us all stand up for the final blessing. ప్రభు మీతో ఉండునుగాక. మీ శ్రమలను వంచి దేవుని విశిష్ట ఆశీస్సులకై ప్రార్థించండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొందర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ వరప్రసాద మాత మహోత్సవము ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునసగు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా సంతోషం. ఈ యొక్క పండుగను చక్కగా మన మిషనరీస్ ఆఫ్ కంపాషన్ గురువులు ఎంతో అద్భుత విధంగా ఒక మహోత్సవంలా కొనియాడారు. చాలా సంతోషం. మా అందరికీ ధన్యవాదాలు, వందన సమర్పణ చేశాడు ఫాదర్ మాథ్యూ గారు. నా తరపున, బోబన్ ఇక్కడ చేరిన మీ అందరి తరపున మన యొక్క చప్పట్లతో ఫాదర్ మాథ్యూ గారిని అభినందించుదాం. దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ఒకటే ఒక్క విషయం, జోస్ కైమలెట్ గారు, మన ప్రభువు ఏం చెప్పాడు? నేను రాజును, మరి దేవుడను, ప్రవక్తను అంటున్నారు కదా, అంత గొప్పవాణ్ణి మీ పాదములు నేను కడుగుతున్నాను, మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడుగుకొనాలి అన్నటువంటి విషయాన్ని ప్రభువు చెప్పాడు. జోస్ కైమలెట్ గారు కూడా ఆ యొక్క విషయాన్ని ఎంతో చక్కగా తీసుకొని ఆ ప్రభువు చెప్పినట్లే చెయ్యాలి అని ఆయన చేశాడు. ఈ గురువులకు కూడా నేర్పించారు. అదే ఆ మిషనరీస్ ఆఫ్ కంపాషన్. ఎంతో చక్కగా ఈ పరిచర్య కొనసాగుతుంది. మన మేత్రాసనమే కాదు, 2 రాష్ట్రాలు మరియు మన భారతదేశము, ఇతర దేశాల్లో కూడా వీళ్ళ యొక్క పరిచర్యలు కొనసాగుతున్నాయి. వీరి కోసం ప్రార్థన చేద్దాం. మరియ తల్లి వరప్రసాద మాత వీరి కోసం ప్రార్థించాలని వేడుకుందాం. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. ప్రియ సహోదరి సహోదరులారా, ఫాదర్ అరిక జోనెస్ గారు వరప్రసాద మాత అనేటువంటి పాటకు రచన మరియు స్వరకల్పన అంత్యం చేశారు. ఇప్పుడు ప్రియమైనటువంటి కార్డినల్ గారు ఈ యొక్క పాటను ఆవిష్కరిస్తారు. అదేవిధంగా ఫాదర్ బోబిన్ కొల్లపల్లి గారు, ప్రొవిన్షియల్ ఫాదర్ బిపిన్ గారు ఈ యొక్క పాటను ఆవిష్కరిస్తారు. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి వీరికి వందనాలు తెలియజేద్దాం. Ave Maria.
ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. ప్రసాద మాత మా వరాల మాత మా కోసం ప్రార్థించే శ్రీ సభ మాత. ప్రసాద మాత మా వరాల మాత. పుత్రిక దేవునికి ప్రియ తల్లివి మా వరప్రసాద మాత. మా వరప్రసాద మాత. మా వరప్రసాద మాత. జ్వాకీము అన్నమ్మల ప్రియమైన పుత్రిక దేవునికే తల్లివై ఇలా వెలసిన విశ్వజనని. అద్భుతాలు చేసే మహిమగల మాత. ఆదరణను చూపే మా వరప్రసాద మాత. ఈ దినం శుభదినం నీ పుణ్యదినం. ఈ పూజలో పాల్గొనిన మా జన్మధన్యం. ఈ దినం శుభదినం నీ పుణ్యదినం. ఈ పూజలో పాల్గొనిన మా జన్మధన్యం. జ్వాకీము అన్నమ్మల ప్రియమైన పుత్రిక దేవునికే తల్లివై ఇలా వెలసిన విశ్వజనని. జ్వాకీము అన్నమ్మల ప్రియమైన పుత్రిక దేవునికే తల్లివై ఇలా వెలసిన విశ్వజనని.